కాంగ్రెస్ సర్కార్ పైన మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక రైతాంగానికి ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి తప్పారని అన్నారు. రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైన ఉందని, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా వినోద్ కుమార్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలకే ప్రజలు నిరాశకు గురవుతున్నారని అన్నారు. 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు రైతుకి ఫోన్ రాలేదు. మాకు నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తుందని చెప్పి ఏ రైతు మాకు ఫోన్ చేయలేదు. ఆ రైతు ఫోన్ చేయకముందే రైతు ఏం అనుకోవాలి, చెరువులకు పోతున్నారు. ఇది ఎక్కడిది? ఆరుతల పంటలు ఎత్తుకోమంటారు. ఎక్కడిది? ఎటువాళ్ళ రైతు ఆ అయోమయ పరిస్థితిలో మనమందరం రైతు అండగా ఉండాల్సిన బాధ్యత మనది ఉన్నది. రైతే మన పార్టీ వ్యవసాయ రైతులకు అండగా ఉన్న పార్టీ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇన్ని లక్షల కోట్ల ఎందుకోసం పెట్టారు? రైతు కోసమే. ఈరోజు రైతు అయోమయంలో ఉన్నాడు. ఏమైతుందో తెలియదు. పత్తి పంట వేసుకోమని చెప్తున్నారు, మక్కలు వేసుకోమని చెప్తారు.